నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్ నేను మాధురి ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం అచ్చెన్నాయుడికి ఎన్నికల సంఘం నోటీసులు జగన్పై అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసులు ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం కవితను విచారించేందుకు సిబిఐకి కోర్టు అనుమతి మోసపూరిత హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్న హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో నోట్లు ముద్రించి ఇస్తారేమో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ ఐపీఎల్ సందడి ఉప్పల్ స్టేడియంకు బారులు తీరిన క్రికెట్ ఫ్యాన్స్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం ఢిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేయగా అందుకు న్యాయస్థానం అనుమతించింది ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నందున ఆమెను ప్రశ్నించే ఒకరోజు ముందు జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతు విధించింది అలాగే విచారణలో అన్ని నిబంధనలు పాటించాలని సూచించింది ఈ కేసుకు సంబంధించి గత ఏడాది డిసెంబర్లో హైదరాబాద్లోని కవిత నివాసంలోనే సిబిఐ అధికారులు ఆమెను 3 రోజుల పాటు విచారించారు ఇక కోర్టు అనుమతి రావడంతో వచ్చే వారమే సిబిఐ అధికారులు కవితను ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది గతంలో తాము నమోదు చేసిన వాంగ్మూలం అప్రూవర్గా మారిన వాళ్లు ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆమెను ప్రశ్నించేందుకు సిబిఐ సిద్ధమవుతున్నట్లుగా సమాచారం కవితను ప్రశ్నించి కొంత సమాచారం రాబట్టిన తరువాత సిబిఐ ఈ కేసులో మరో ఛార్జిషీటు దాఖలు చేసే అవకాశం ఉంది ఢిల్లీ మద్యం కేసులో ముడుపులు చేతులు మారాయని మద్యం విధానం రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సిబిఐ తొలుత కేసు నమోదు చేసింది ఇప్పటికే కవితను సిబిఐ విచారించగా గత నెల 15న ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు 10 రోజుల పాటు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు విచారణ ముగియటంతో ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు ఈ క్రమంలో దర్యాప్తులో భాగంగా మరోసారి కవితను ప్రశ్నించేందుకు ప్రత్యేక పిటిషన్ వేసి అనుమతి తీసుకోవడం గమనార్హం ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రిపోర్టర్ ఉషా ఫోన్లో అందిస్తారు చెప్పండి ఉషా మాధురి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కవితని కస్టడీకి కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ పిటిషన్ దాఖలు చేస్తుంది దీనికి సంబంధించి తీవ్రంగా వాదనలు జరిగినప్పటికీ ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను తన ఇంటి వద్ద నుంచి అరెస్టు చేసి ఆ తర్వాత విచారించడం జరిగింది 2 దఫాలుగా విచారించినటువంటి కవితను ఇప్పుడు సిబిఐ విచారించడానికి రౌస్ అవెన్యూ కోర్టు అయితే అంగీకరించినట్టుగా తెలుస్తుంది ఏదైతే సోమవారం నుంచి ఈ కస్టడీకి సంబంధించి ఏదైతే విచారణకు సంబంధించి కొన్ని షరతులు సూచనలు అయితే ఆదేశించింది కోర్టు మొత్తం మీద ఒక లేడీ కానిస్టేబుల్ తో విచారణ మొత్తం కూడా జరిపించాలి అలాగే తన స్టేషనరీ కావచ్చు అలాగే ల్యాప్టాప్ ఇలాంటి వస్తువులు తమతో తీసుకువెళ్ళొచ్చు అన్న కోణంలోనే వారికి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది మరోవైపు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మద్యం పాలసీ కాస్త స్కామ్ గా ఎలా తయారైంది అలాగే ఈ స్కామ్ లో కీలక సూత్రధారి 33% వాటాదారుగా ఉన్నటువంటి వ్యక్తి కవిత అన్న కోణంలో ఇప్పటికీ 2 కూడా సంయుక్తంగా దర్యాప్తులో పేర్కొన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పిటిషన్ లో కూడా కోర్టులో మెన్షన్ చేసే సమయంలో ఇప్పటి వరకు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు సిబిఐ కావచ్చు ప్రధాన కుట్రధారి సూత్రధారి కవిత అన్న కోణంలోనే పేర్కొన్నారు తాజాగా కూడా కస్టడీకి కోరుతూ కూడా ఈ
ఇవే అంశాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు. మొత్తం మీద ఏదైతే ఆప్ నేతలకు ముడుపులు మొత్తం కూడా భారీ ఎత్తులు ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఎవరైతే లిక్కర్ కి సంబంధించినటువంటి స్కామ్ లో ఎక్కడెక్కడ హోల్సేలర్స్ ఉంటారో వారికి సంబంధించి పాలసీ 100% పాలసీలో 33% ఈమెకి వచ్చేలాగా ఈ మొత్తం కూడా ఇండో స్పిరిట్ కి అందజేసేలాగా ఈ మొత్తం కూడా ఆప్ నేతలకి అందేలాగా కూడా ఇది మొత్తం కూడా చేసుకున్నట్టు ఈ కుట్ర కోణంలో మొత్తం చాలా మంది కూడా ఇన్వాల్వ్ అయ్యారన్న కోణంలోనే గతం నుంచి కూడా వాదిస్తున్నారు. ఈ తాజాగా చూసుకున్నట్టయితే అప్రూవర్స్ ని అలాగే ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ గా ఎలా టర్న్ ఓవర్ అయింది, అలాగే ఒక్కసారి మాత్రమే కవిత ఇంటికి ఏదైతే 2022లో డిసెంబర్ లో తన నివాసం వద్ద విచారించినటువంటి అధికారులు సిబిఐ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత ఇంతవరకు కూడా సిబిఐ కేసుకు సంబంధించి నోటీసులు ఇచ్చినప్పటికీ తను తిరస్కరించింది. తను ఏదో ఒక కుంటి సాకులు చెప్తూ ఈ కేసుకి సంబంధించి హాజరు కాలేదు. మరోవైపు చూసుకున్నట్టయితే సిబిఐ ఈడీ ఇప్పటి వరకు కూడా దర్యాప్తు చేసింది కాబట్టి సిబిఐ కూడా మరికొన్ని కీలక అంశాలను కూడా రాబట్టేందుకు సోమవారం నుంచి ఆమెని విచారించేందుకైతే రంగం సిద్ధం చేసుకుంది. ఈ విచారణలో భాగంగా ప్రశ్నించే సమయంలో ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు, ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు రాబడతారు, కోర్టు అనుమతి రావడంతో ఈ కేసుకు సంబంధించినటువంటి అప్రూవల్ గా మారినటువంటి వ్యక్తులు ఇతర నిందితులు వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ మొత్తాన్ని కూడా ఆమె ముందు ఉంచి మరి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మాదిరి అయితే ఉషా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశం అయితే ఉందా? ఈ కేసుకి సంబంధించినటువంటి తిహార్ జైల్లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం దగ్గర నుంచి సీఎం ఢిల్లీకి చెందినటువంటి డిప్యూటీ అలాగే సీఎం ఇద్దరు కూడా తిహార్ జైల్లోనే ఉన్నారు. వీరితో పాటు ఏదైతే అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో ప్రస్తుతం బీజేపీ టికెట్ కూడా తీసుకున్నటువంటి వ్యక్తులు, బీజేపీకి ఫండ్స్ ఇస్తున్నటువంటి వ్యక్తులు, వీరందరినీ కూడా ఖచ్చితంగా విచారించేందుకు ఏదైతే తనను విచారించే సమయంలో ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఎవిడెన్స్ మొత్తాన్ని కూడా ఆమె ముందు ఉంచి వారిచ్చిన వాంగ్మూలం ఇది, దీనికి మీరు ఏకీభవిస్తారా లేదా అన్న కోణంలోనే ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా ఆమె ముందు ఉంచి వాళ్ళ వాంగ్మూలం ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఆమె ముందు ఉంచి కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే కేజ్రీవాల్ కి సంబంధించి కావచ్చు, అలాగే మనీష్ సిసోడియాకి సంబంధించి కావచ్చు ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారు. ఎందుకంటే ఈ మొత్తం కూడా లిక్కర్ పాలసీ ఒబెరాయ్ హోటల్, ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ అలాగే హైదరాబాద్ లోని ఒక హోటల్లో ఈ మొత్తం కూడా జరిగింది, కోహినూర్ హోటల్లో జరిగింది. కాబట్టి ఈ రెండు ఏదైతే ఢిల్లీ మద్యం టెండర్ల కంటే ముందే ఈ కుట్ర కోణం దాగి ఉంది అన్న అంశం కూడా ఉంది. కాబట్టి ఇందులో కుట్ర ఎలా పన్నారు, ఈ పాలసీకి సంబంధించి ఒక్కొక్క చోట ఎంతెంత ముడుపులు వీరు ఆప్ నేతలకి చెల్లించారు, ఈ మొత్తం లబ్ధి పొందినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ మొత్తం నగదు ఏదైతే ఇప్పటి వరకు ఈ కేసులో చూసుకున్నట్టయితే పిఎంఎల్ఏ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ను ఉల్లంఘించారన్న కోణంలోనే ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఈ మొత్తం నగదు లావాదేవీలకు సంబంధించి ఎన్ని సార్లు మళ్ళీ ఇది, అలాగే మొత్తం ఈ కేసులో ఉన్నటువంటి ఇండో స్పిరిట్ ఏదైతే ఉందో దానికి ఎవరు అధినేతగా ఉన్నారో అతన్ని కూడా పిలిచి అరుణ్ రామచంద్ర పిళ్ళని కూడా పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ఈ కేసులో కీలకంగా చూసుకున్నట్టయితే గతంలో 41A CRPC కింద నోటీసులు ఇచ్చి విచారించినటువంటి సిబిఐ ఈసారి జైల్లోనే ఉంది. కాబట్టి సామాన్యంగా ఎవరైనా వ్యక్తి నిందితులు ఖైదీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే విచారణకు అనుమతిస్తుంది కోర్టు. సేమ్ అదే ప్రాసెస్ లోనే కోర్టులో ఉన్న ఏదైతే జైల్లో ఉన్నటువంటి కవితకు అనుమతి ఇచ్చింది. ఈ సిబిఐ విచారణలో ఏదైతే ఇప్పటి వరకు చూసినట్టయితే ఈడీ ఎంత మేరకు విచారించింది అదే మేరకు సిబిఐ కూడా ఈమె దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలను రాబట్టే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ముడుపులకి సంబంధించి హైలైట్ గా ఈ కేసు ఉంది. కాబట్టి ఈ ముడుపులు మొత్తం కూడా ఎటు మళ్ళీ ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆడపడుచు అలాగే మేనల్లుడి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. కాబట్టి ఈడీ అధికారులు సిబిఐ ఎలాంటి ప్రశ్నలు సంధించబోతోంది, అలాగే జైలు అధికారులు కొన్ని సూచనల మేరకు జైలు అధికారులు ఇచ్చేటటువంటి సమయం మేరకే ప్రశ్నించాలి. అలాగే కవితకి సంబంధించి ఒక లేడీ కానిస్టేబుల్ సమక్షంలోనే ఇది మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలన్న కోణంలోనే పేర్కొనడం జరిగింది. కొన్ని సూచనల మేరకు ఆమెనైతే సిబిఐ అధికారులు అయితే విచారించడానికైతే రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మాదిరి. రైట్, థ్యాంక్ యూ ఉషా.
టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు అయ్యన్న పాత్రుడికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్పై తప్పుడు ఆరోపణలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో కోడ్ ఉల్లంఘనపై వివరణ కోరుతూ అయ్యన్న పాత్రుడు అచ్చెన్నాయుడికి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు. 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఈసీ ఆదేశించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 31న ఎమ్మిగనూరు సభలో చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో ఈసీ నోటీసులు ఇచ్చింది. వివరణ ఇచ్చేందుకు చంద్రబాబుకు రేపటి వరకు గడువు ఇవ్వంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని, భూగర్భ జలాలు అడుగంటాయని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణమని, ప్రాజెక్టులపై ఎప్పుడు చర్చకు రమ్మన్నా తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆదుకున్నటువంటి సంఘటనలు అనేక ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కరువుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కారణం కాదన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. విపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాలేదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం అంటలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే, మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన విషయం లోపల కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ దశ కరిమేళ తిరిగే సందర్భంగా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు. రైతుల దగ్గర ముసలిక నీరు కాస్త దీక్ష చేస్తా ఉన్నాడు. ఇవాళ నిజంగానే ప్రకృతి వైపరీత్యానికి మీరు సంబంధించి రైతుకు నష్టం జరిగిందని ఊహిస్తే భావిస్తే కాంగ్రెస్ హామీలు నమ్మి ప్రజలు ఓట్లేసి మోసపోయారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తీసుకొస్తానని చెప్పి కాంగ్రెస్ మడమ తిప్పారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వడ్లపై దృష్టి పెట్టమంటే వలసలపై దృష్టి పెట్టారన్నారు. రుణమాఫీ జరిగిన వాళ్లు కాంగ్రెస్కు ఓటేయండని, రుణమాఫీ కాకపోతే బీఆర్ఎస్కు ఓటేమేయమని కోరారు. వచ్చే ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ను ఓడించాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మరి ఈరోజు బీజేపీ వాడు బయలుదేరిండు, కాంగ్రెస్ వాడు బయలుదేరిండు. ఏం చేసినామని ఓటు అడగాలి? మా అక్క చెల్లెళ్ళకి తెలుసు, మా రైతన్నలకు తెలుసు. కాంగ్రెస్ వాడు వాళ్ళని నమ్ముతలేరు జనమని ఎన్ని డ్రామాలు ఆడిండ్రే. బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కొడుకులు, రాసియలే నోటని డాక్యుమెంట్ తెచ్చి పంచారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టో ఎవరు నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు, నోటని డాక్యుమెంట్ ఇచ్చారు. అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసితో చెప్పించిండ్రు. ఇది రేవంత్ రెడ్డి మాట కాదు, ఇగో మా సోనియా గాంధీ మాట, మా రాహుల్ గాంధీ మాట, మా జిమ్మెదారని మాట్లాడింది కొడుకులు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ 6 గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం, అసెంబ్లీలో చట్టం చేస్తాం, బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది. నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్లపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు. 10 ఏళ్లలో బీజేపీ ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని అన్నారు. మరోసారి జనాన్ని మోసం చేసేందుకు మోదీ 400 సీట్లు దాటుతాయనే ప్రచారాన్ని మొదలుపెట్టారని విమర్శించారు. మోదీ మాటలు చెప్పడం తప్ప జనానికి మేలు చేసిందేమీ లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త స్లోగన్, అబ్కీ బార్ 400 కే పార్, అబ్కీ బార్ 400 కే పార్. పార్ అంటే 400 పైకి
పార్లమెంటు సీట్లు వస్తున్నాయి అనేది ఒక కొత్త ప్రపగండ. గతంలో మీకు తెలుసు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అదేవిధంగా బ్లాక్ మనీ 15 లక్షలు ప్రతి ఇంట్లో పెడతా అన్నాడు. అది కూడా ఎవరికి ఇవ్వలే. అంతటే కాకుండా ఆనాడు మహాత్మా గాంధీ పబ్లిక్ సెక్టార్లను నియమిస్తే ఈ పబ్లిక్ సెక్టార్లు కూడా ప్రైవేట్ పరంగా ఉపయోగించుకొని ప్రైవేట్లకు అదానీ అంబానీలకు అమ్మేస్తున్నట్టే ఆయన ఎంతవరకు బడుగు. బీఆర్ఎస్ అవినీతి మొత్తం బయటపడిందని వీహెచ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ మొదలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతి ప్రజలకు అర్థమవుతుందన్నారు. అందుకే ఆ పార్టీని వీడి నేతలు బయటకు వస్తున్నారని అన్నారు. గతంలో బీఆర్ఎస్ 12 మంది ఎమ్మెల్యేలను తీసుకోలేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ వాళ్ళ అవినీతి అంతా బయటపడ్డది. ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, అదేవిధంగా కాళేశ్వరం ఇష్యూ కానీ, మేడిగడ్డ ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకు మైనస్ అయింది. అందులో భాగమే ఇవాళ వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు ఒకరి తర్వాత జారిపోతున్నారు. గతంలో మీరు చేయాలేరే పోయి 19 మంది ఉంటే 12 మందిని తీసుకున్నారా లేదా? అదే ఇవాళ ప్రజలలో ఆలోచన వచ్చింది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. అదేవిధంగా కార్యకర్త అనే వారికి న్యాయం జరిగితేనే రేపు వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా 14 సీట్లు గెలవడానికి శాయశక్తుల కృషి చేస్తాం. అందులో భాగం నేను కూడా నా వంతు బాధ్యతగా గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ప్రాంతాలు తిరిగాను. అదేవిధంగా నాకు ఎలాంటి పదవి ఉన్నా లేకపోయినా హనుమంతరావు అంటే కాంగ్రెస్ అంటేనే హనుమంతరావు అనే జనం ఇవాళ నాకు అవకాశం ఉన్నది. ఎక్కడికి పోయినా జనం వస్తారు. రేపు సభ ఇది హిస్టారికల్ తెలంగాణ సభ కాదు. కాంగ్రెస్ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మెదక్లో బీజేపీ సత్యాగ్రహ దీక్షలో ఆయన పాల్గొన్నారు. డిసెంబర్లో రైతు రుణమాఫీ అన్న సీఎం మాటలు ఓ స్త్రీ రేపురా అన్న చందంగా ఉందని తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి బూటకపు మాటలు నమ్మవద్దని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుచిత్తుగా ఓడించాలని తెలిపారు. కౌలు రైతుల గురించి చాలా మాటలు చెప్పి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కౌలు రైతుల్ని టీఆర్ఎస్ పట్టించుకుంటలేదు, గుర్తించలేదు. కానీ మమ్మల్ని తీసుకురండి, మేము అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు పంటకి ఇస్తామని చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు. 500 పోయింది, 15,000 పోయింది, 12,000 పోయినాయి. ఇంకా ఏమిస్తామన్నారు? వరి నష్టపోయిన రైతులుంటే ఎకరానికి 25,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకో మాట చెప్పిండు రేవంత్ రెడ్డి, మీరు ఇంకొక నెల ఆగురి. కొంతమంది తొందర పడుతున్నారు. బ్యాంకులకు 1,00,000 రూపాయలు లోన్ ఉంటే జల్దీ కడుతున్నారు. కట్టకుండ్రి, నేను మాట ఇస్తున్నా, ఒక నెల ఆగుండ్రి. నవంబర్లో కడితే రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. మహబూబ్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన రైతు సత్యాగ్రహ దీక్షలో ఆమె పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాకే హామీల గురించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతులను నమ్మించి నట్టింట ముంచిన కాంగ్రెస్ కు ఈసారి గుణపాఠం తప్పదన్నారు. ఒక పక్క ప్రాజెక్టులలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా పట్టించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లోక్సభ ఎన్నికల్లో గెలిచేందుకు హంగామా చేస్తుందని ఆరోపించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్లోని 2 పార్లమెంటు స్థానాలను బీజేపీ కైవసం చేసుకోబోతుందని డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు.